హలో దోస్తులు, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరు పంచాయతీ ముచ్చట్లు. అందరు ఎట్లున్నారు? మేమైతే మంచిగా ఉన్నాం. ఫస్ట్ టైం మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కుర్రి. అట్లా చేస్తే మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ ద్వారా వచ్చి మీరు ముందే చూస్తారు. ముందుగా ఒక ముచ్చట చెప్దాం అనుకుంటున్న దోస్తులు, నేను 3 రోజుల నుండి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా. సో 3 రోజుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది, మంచి లైక్స్ కొడుతుర్రు. మీరు ఏమనుకోకుండా వీడియో ఇక్కడ వరకు చూస్తే కంపల్సరీ లైక్ కొట్టి మిగతా వీడియో చూడండి. ఎందుకంటే మీరు చేసే ఒక్క లైక్ వల్ల మన వీడియో ఇంకో కొంతమందికి రీచ్ అయ్యి మన ఛానల్ గ్రోత్ చాలా బాగుంటుంది. అలాగే మన వీడియోస్ ఎలా ఉన్నాయో కంపల్సరీ కామెంట్ చేయండి. మంచిగా ఉన్నదంటే మంచిగా ఉన్నది, మంచిగా ఉన్నదంటే ఒక తంబు పెట్టండి, మంచిగా లేదంటే కింద డౌన్ తంబు పెట్టండి. అట్లా మీకు ఎట్లా అనిపిస్తే అట్లా పెట్టండి. ఇంకొక మంచి ఇన్ఫర్మేటివ్ ముచ్చట ఏంటంటే, మనం ఒక మంచి కొత్త సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. అది కూడా యూనిక్గా, అంటే వేరే ఛానల్లో లేనిది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. మళ్ళీ అది చాలా కామెడీగా ఉండాలి. నా దగ్గర కొన్ని కంటెంట్ ఐడియాస్ ఉన్నాయి, బట్ మీ దగ్గర ఇంకేమన్నా ఉంటే కంపల్సరీ కామెంట్ చేయండి. నేను స్క్రిప్ట్ రాసుకుంటున్నా. సో మీరు కొన్ని సజెషన్స్ ఇస్తే దాన్ని కూడా మిక్స్ చేసి స్క్రిప్ట్ రాస్తే ఆ స్క్రిప్ట్ బట్టి ఇంకొక నెక్స్ట్ ఎపిసోడ్ చేయొచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నా. సో మీకున్న ఆలోచనలు కంపల్సరీ అలా పేస్ట్ చేసేయండి, కామెంట్లలో పేస్ట్ చేసేయండి. మీరు చెప్పే వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాం, సరేనా? నానమ్మ, ఏమైందిరా చోటు, నువ్వు వచ్చినవేంది? నువ్వేమైనా చెప్తావేంది మన సబ్స్క్రైబర్స్ కి? నేను చెప్తా గానీ మా మమ్మీ స్కూల్ అంటాను కాదే, రేపటి నుండి బళ్ళు స్టార్ట్ అట కదా, నేను పోవన్నానే. పోవాలి కదరా నాన్న, ఇన్ని రోజులైతే ఇంటికాడ తిరిగినావా? అదేంటిది మన దోస్తులు అది బావా భద్రం అని అందరు చుట్టూ తిరుగుతుంది. రేపటి నుండి బళ్ళు షాల్ అయితే ఇక పోకపోతే సారుగాడు ఊకుంటాడా, ఇంటికి వచ్చి కొట్టాడు? అబ్బా నేను పోను, 2 రోజులు ఉంటానే. లేదు పోవాలా కానీ నేను నీ సంగతి చెప్తాను పా, మీ అమ్మకి చెప్తాను పా. చిని అవ్వ, నువ్వేంత గిట్లా చేస్తాను? ఒక్కొక్క నానమ్మ ఒక్కొక్క అమ్మమ్మ ఎంత మంచిగా సపోర్ట్ చేస్తాను, నువ్వైతే చేస్తాడు పోతాన్నా. ఇక చూసిరుగా దోస్తులు, గిట్లనే ఉంటది. పిల్లలకి బళ్ళు స్టార్ట్ అయ్యే, పిల్లలు పోమంటే గిట్లనే చేస్తారు కదా. అది కూడా మన దాంట్లో కొంచెం మిక్స్ చేసేద్దాము. ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం పదండి. ఇది రాజక కుటుంబం పార్ట్ 24 వీడియో. ఏమైంది డాక్టరు? ఎట్లున్నది మరి మా బిడ్డకి? కాలుకి ఏమన్నా అయిందా డాక్టరు? చిన్నగా పగులొచ్చిందమ్మా, సిమెంట్ పట్టేసిన. అమ్మాయికి బెడ్ రెస్ట్ అమ్మా. ఇక కాలు కింద పెట్టకుండా చూడాలి. మళ్ళా 2-3 రోజులకు వచ్చి మళ్ళీ అది క్లీన్ చేసి మళ్ళీ వేరే పట్టేసిపోతా. కాలు కింద పెట్టద్దు, నీళ్ళలో నానపద్దు. ఇక మెల్లగా జాగ్రత్త చూసుకోరమ్మా. అయ్యో గట్లయిందా డాక్టరు? మరి గోళీలు గిట్ల ఏమద్దా? నొప్పి ఎగ్గడానికి నా బిడ్డ తట్టుకోదు. గోళీలు రాసిత్తా. ఇగో మల్లయ్యకిత్తా, మల్లయ్య తీసుకొని వస్తాడు కానీ గోళీలు రాసిత్తా. అమ్మాయినైతే కాలు కింద పెట్టకుండా చూడుర్రి. సరే మల్లయ్య, నేను రాసిస్తా నీకు, నువ్వు తీసుకొత్తు. ఇక నేను పోతాన్నా. సరే డాక్టరు, ఎంత అయింది ఫీజు మరి? 3000 అయిందయ్యా. సరే నేను మందులకు వచ్చినప్పుడు ఇచ్చిపోతా డాక్టరు. సరే మల్లయ్య, జాగ్రత్త చూసుకోరు. ఎల్లుండి మళ్ళీ వచ్చి చూస్తా. అబ్బో 3000 అయిందా? ఇప్పుడు మా అత్త మామనే కడతారు, దాని మొగుడు వచ్చి కట్టడు. నా ఇంటికే సరి పెట్టడానికి వచ్చింది దొంగ ముఖంది. ఇంకా దీనికి బెడ్ రెస్ట్ అంటే పూలు పండ్లు. ఓ అయ్యో ఏంది దీనికి సేవలు చేసుకుంటూనే ఉంటాను. ఏంది మేము? బిడ్డ ఏం కాదు బిడ్డ, కొంచెము జాగ్రత్తగా ఉండు. నీకు ఏమన్నా కావాలంటే నన్నన్నా వదిలినన్న విలువు. మందికి సిగ్గుండాలి ఇంట్లోకి వచ్చి అన్ని తినడానికి. ఎవరిల్లని వచ్చింది? పెళ్లి చేసుకున్న తర్వాత ఇంటిది అవుతుందా ఏంది? చెప్పే మనుషులకు లేదు, వినే మనుషులకు లేదు, ఈడ వాడి తినే మనుషులకు కూడా లేదు. ఇంటి ఎప్పుడు వస్తుందో ఈ సిగ్గు వీళ్ళకైతే. ఏందే అమ్మ వదిన గట్లంటుంది ఏంటి? నేనేమన్నా కాకపోతే వచ్చిన కానీ నేను వట్టిగా వచ్చిందానే అమ్మ. నువ్వేం బాధపడకవ్వ, ఇది నీ అమ్మగారి ఇల్లు, మీ వదినల్ని కాదు, మీ అన్నది కాదు, ఎవరిది కాదు, నా ఇల్లు బాపిల్లు. మేము ఉన్నన్ని రోజులు నిన్ను ఇష్టపెడతావా అనే బిడ్డ, నువ్వైతే వండుకొని పోయేస్తా. సరేనే అమ్మ సరే. ఏందో ఏమో నా పిల్లలు ఎట్లనో ఏందో నాకేం అర్థమైతలేదు. నా మొగుడు చూస్తానేమో నన్ను ఇంట్లోకి వెళ్ళి పంపించే. ఏం చెప్తు నేను భగవంతుడా? ఏమైంది రాజు, ఎందుకే గట్లుంటాను? నువ్వు గట్లుంటే బిడ్డ మంచిగుంటదా అనే? చూసినవా అయ్యా, చిన్నదచ్చి ఎట్లా మాట్లాడుతుందో. నా బిడ్డ ఎంత తలతల్లాడిపోతుందో ఆ నొప్పికి ఇది ఇంకా గుండు పిన్లు గుచ్చినట్టు సూదులు తెచ్చి గుచ్చబట్టే. ఏందన్నట్టు అయ్యా, ఇల్లు మంచిగా లేదు, ఏం లేదు. ఇంటికి ఎవరైనా ఏమైనా చేసి ఉంటారా అనయ్యా? ఇక అయితే ఎప్పుడు కదే గాని బిడ్డను మంచిగా చూసుకో. చిన్నదన్న తర్వాత చూసుకుందాం గాని బిడ్డనైతే మంచిగా చూసుకో. సరే తీ అయ్యా, సరే. రేనా ఎట్లున్నదిరా? ఏంది వదిన ఇవరిదాకా గట్ల మాట్లాడుతీవి? నాకైతే గుండెలు వలిగిపోయినంత పని అయింది. ఇప్పుడు వచ్చి మంచిగా ఉన్నావా అని అడుగుతావేంది వదినే? ఏం లేదురా, సారీ, ఏమనుకోకు. నిన్నటుండి ఇంట్లో లొల్లిళ్ళు అవుతుంది. ఇప్పుడు నిన్ను మంచిగా చూసిందనుకో నన్ను తిడతారు. అందుకే నేను నిన్ను గట్ల అన్నాను. అసలు ఏమనుకోకు, అందుకే మాట్లాడిపోదామని వచ్చిన. సరే వదినే సరే. నీకేమన్నా ఉంటే నన్నే విలువ, మీ పెద్ద వదిన విలువకు. లొల్లిళ్ళు అయినాయి అంత ఇట్లా మంచిగా లేదు. మీ అన్నోళ్ళు, మీ వదినలు, మీ అమ్మ నన్ను మంచిగా చూస్తారు, అందుకే లొల్లి పెట్టినా. ఇప్పుడు వాళ్ళని అల్లం చేసి నిన్ను బిల్లం చెప్తే మంచిగా ఉండదు కదా అని చెప్పి నిన్ను కూడా తిట్టినా. సరే వదినా. రేనా
మందికైతే కొంచెం కూడా ఇజ్జత్ మానం ఏది ఉండదు ఇంట్లో వాడి తినడానికి. సిగ్గుండాలి కొంచెం నచ్చి తినడానికి. ఇంత చెప్పినా మారరు ఇలా బతుకులు ఇంతే. ఏమైంది వదిన? చిన్న వదిన గట్ల తిట్టుకుంటా అంత పోతాంది ఏంది? ఆమె మాటలు పట్టించుకోకరా, ఆమె గట్లనే చేస్తుంది. కానీ ఇగో వేడి వేడిగా సూప్ తెచ్చినా తాగురా. ఏం తిన్నావో ఏం తాగినవో ఫస్ట్ అయితే ఇది తాగు, కొంచెం ఆసరన్న ఉంటుంది కడుపులా. సరే తీ వదిన, సరే సరే. అందరు తిన్నారా మరి? ఏం తిండిరా ఏందో ఏమో, ఇంట్లో మంచిగా లేదు. ఇంట్లో ఊకెలొల్లిళ్ళు అవుతున్నాయి. ఆ చిన్నది ఊకెలొల్లిళ్ళు పెడతాంది. ఎవ్వరు మంచిగా లేరు. మళ్ళీ నీకు ఇట్లా అయ్యే. మీ అమ్మ నాన్న అయితే తింటలేరు కాదురా. ఏమైందిరా మరి? నువ్వు గట్లెట్లా జారిపడ్డావు చూసుకోలేదా? చూసుకోలేవు వదిన. ఇగో బాత్రూమ్ క్లీన్ చేద్దామని వేనాడ సబ్బు కింద పడ్డది, అయిపోయింది. అది నేను కొంచెం ఉన్నది కదా అని చెప్పి చూడకుండా కాలు ఎత్తే జారి కింద పడితే కాలు ఘోరంగా అయింది. ఇక ఏం లేదు, మీ తమ్ముడు ఒక ఇంజెక్షన్ వేయించిండు, 2 గోళీలు ఇచ్చి మీ అమ్మ వాళ్ళ ఇంటికి నువ్వు అన్నాను పంపించిండు. ఆయనకైతే కొంచెం కూడా ఇంకా మారతలేడు ఎందుకురా? ఏమో వదిన, ఏమోతి. ఏం కాదు తీరా, మేము లేవగానే అయితే తాగు. నేను నీకేమైనా కావాలంటే పిలువు, నేను తీసుకొస్తా. నువ్వైతే లేవకు. సరే సరే వదినే, సరే సరే. సరేరా మరి నేను పోతాను. ఇక రేపటి నుండి పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయ్యే, వాళ్ళకి బుక్కుల కట్టలేసి అలా బర్త్ డ్రెస్కి ఇట్లా అన్ని పిండునేలేవో చూస్తా. సరే వదినే, సరే. అయ్యో, రేపటి నుండి నా పిల్లలు కూడా బళ్ళు స్టార్ట్ అయ్యే. వాళ్ళ బుక్కులు ఎట్లనో, బట్టలు ఎట్లనో, టిఫిన్ బాక్స్ ఎట్లనో, ఏందో ఏమో. ఏంది దేవుడా నా పరిస్థితికి ఇట్లా ఎత్తివి నువ్వు? అసలు నా ఇంట్లో ఏమైతుందో కూడా నాకు అర్థమైతలేదు. ఈ ఎల్లి దగ్గరికన్నా పోయి దాన్ని అడగనని అడుగుతా. తిన్నావా అనవ్వ ఎల్లవ్వా? మంచిగానే కూర్చున్నావు గాని తిన్ననే తిన్ననే, నువ్వు తిన్నావానే? ఇంత పచ్చి పులుసు ఉంటే అది వేసుకొని తిన్నానవ్వా. అవునానే బాపు? ఎల్లయ్యేడి కనబడతలేడు, ఎటు వేయండు? ఇంట్లోకెళ్ళి వెళ్ళగొట్టినావా ఏంది? ఊకో బాబు, నేను కానీ ఎందుకు వెళ్ళకూడదా? ఇగో తాళ్ళకి పోయిండు, కళ్ళు తాగత్తా అని ఇక పోయి అత్తాను కావచ్చు. అవునా, మరి మీ దోస్తేది రాజవ్వ కనబడతలేదు కదా? నేను గదే అనుకుంటాననే బాపు. ఇగో 3 రోజుల నుండి అత్తలేదు, చేత్తలేదు, మాట్లాడలేదు, ఫోన్ చేయలేదు, ఏం లేదు. ఇక ఇంటి దగ్గర ఏందో కచ్చి ఇక్కడ కూర్చున్న చల్లగా ఉన్నదని. ఈ వర్షాలు పొద్దున కొడతానే, మధ్యాహ్నం ఎండ కొడతాంది, మధ్యాహ్నం కొడతానే, సాయంత్రం ఎండ కొడతాంది. గట్ల చేస్తాను, ఏం చేస్తాం? వానలు ఇక వానకాలం కదవ్వా, గట్లనే ఉంటది. మరి మీ పొలం గిట్ల దున్నిచ్చెన్నారవ్వా? ఇక దున్నియలేదే బాపు, ఇంకా ఇక దున్నియాలి, ఇక నారు పోయాలి, దున్నిస్తాం ఇక. అగో రాజవ్వ పోతాంది, ఇటు చూస్తలేదు కాదవ్వా? అవునే బాపు, గంట తొందర ఏడుకో ఉరుకుతాంది ఏంది? చూస్తలేదు, పక్కన మనిషి ఉన్న పట్టించుకోకుండా పోతాందేంది? ఓ రాజవ్వా, ఊకవే బాపు, గంట మెల్ల వెళ్తే దానికి పడుతుంది, ఉర్రాలే. మరి గంతురుడు గంత నోరు నాకు లేకపాయే, నువ్వన్నున్నరా ఉర్రరాదవ్వా? ఓ రాజు, ఎటు పోతాన్నవే? ఆగు, పిలిచినా గాని పట్టించుకోకుండా ఉరుకుతాందేంది? ఓ రాజు, ఎటు పోతాన్నవే? ఆగే. ఆగో, ఈయనే ఉన్నది కదా, ఎల్లి మధ్యలోనే కలిసింది కదా. ఎటు పోతానవే? 2 సార్లు పిలిచినా, నేను 2 సార్లు పిలిచినా, ఈ బాపు 2 సార్లు పిలిచిండు, వినిపించుకోకుండా ఉరుకుతాను. ఎటు పోతాన్నావు? ఇంకేడికి, నీ దగ్గరికే కావచ్చెల్లవ్వా. నీ దగ్గరికే, మీ ఇంటికే పోతాను నేను. మధ్యలోనే కలిసినావు కదా నువ్వు. ఇంటికాడ అంతా ఏమున్నది ఏం లేదు, అందుకే ఇటు వచ్చి కూర్చున్న. చల్లగా ఉన్నది కదా, వానవాడు వెలిసిపోయే ఇక చల్లగా ఉన్నదని ఇక్కడికి వచ్చిన. అవునా, తిన్నావా మరి? తిన్నావానే బాపు? తిన్నానవ్వ, తిన్నా. నువ్వు తిన్నావా? ఇక నా తిండి గురించి ఎందుకు గాని, నీతో ఒకటి ముచ్చట మాట్లాడదామని వచ్చిందే ఎల్లి. ఏమైందే? ఏం కావాలి? ఏం ముచ్చట? ఆగో, ఏం ముచ్చట అని అడిగితే ముఖం మారుతివేందే? ఏమైంది? ఏమైందవ్వ రాజవ్వ, ఏమైంది? ఈ ముసడు మూతల కట్టే, ఈ ముసడు మొత్తం ఒరుతాను కాదు, మెల్లగడుగుతేంది? అగో నేనేమన్నానవ్వా? నేనేమన్నా ఎప్పు, ఏమైందవ్వా అని అడిగిన, దాని కూడా తప్పేనా? నువ్వు ఊరం తొరేటట్టు, ఊరం తినబడేటట్టు మాట్లాడతాను. అసలే ఉన్న ఇజ్జతంతా పోతా అంటే నువ్వు ఊరం తినబడేటట్టు మాట్లాడే. ఇక నేనేమన్నా తీయవ్వ, నేనేమనలేదు గాని ఏందో చెప్పు. ఏమైంది రాజు, ఏమైంది? ఏమున్నది చెప్పడానికి? నా ఇంట్లో పరిస్థితి మంచిగా లేదు. రేణకి కాలిరిగిందే. ఏందే నువ్వు మాట్లాడేది? గట్లెట్లయిందే? ఏమైందవ్వ రాజవ్వ, మీ చిన్న బిడ్డకి ఏమైంది? గట్లెట్లయింది? ఏం లేదే బాపు, ఇక బాత్రూమ్ కడుగుతాని పోయిందట, కింద సబ్బున్న చూసుకోలేట, కాలేసి జారిపడితే ఇక మా అల్లుడు ఒక సూది 2 గోళీలు ఇచ్చి ఈడికి పంపించిండు. నీ బిడ్డను నువ్వు ఉంచుకోమని పంపించిండే. ఆ గాడిదికి ఏం పుట్టిందట? మన్ను మశానమా గట్ల పంపిస్తాడా?
ఆడైతే ఎప్పుడు గంతేనే రాజు, నువ్వేమన్నా మంచిదే గాని ఎప్పుడు గిట్లనే చేస్తాడు, ఆపత్ టైంలో ఉండనే ఉండడు వాడైతే. ఇక ఏం చేస్తామే, గట్ల రాసి పెట్టున్నది. ఇక మా చిన్న కోడలు ఇంట్లో లొల్లి పెట్టిందే, మేము లేనప్పుడు ఏం తెచ్చుకోరు, మేము లేనప్పుడు అన్ని తెచ్చుకుంటారు, మమ్మల్ని మంచిగా చూడడానికి లొల్లి పెట్టింది. ఇల్లు వంచమని అన్నది, అదన్నది ఇదన్నది, లొల్లి అయింది. ఇక లొల్లి అయింత తిట్లయిందని తెలిసింది. ఇక ఏం చేయాలి, ఇక నా బిడ్డ వచ్చినందుకు ఇంట్లో అందరు పడి తింటారని అట్లా మాటలు అంటుంది కాదే. దానికి గాయ గత్తర పుట్టాది, ఎందుకే గట్లా మాట్లాడుతాంది, ఏం పుట్టిందని మాట్లాడుతానట, అంతగానం ఏం తెచ్చి పాడబడ్డదాటి ఇంటికి. ఏమోనే, ఇక నాకున్ను మళ్ళీ ఒకటే అనుమానం వచ్చింది, మరి ఇంట్లో మంచి లేదు, ఇంటి మీద ఎవడన్నా ఏమైనా చేసిండా అని. ఏ ఊకో అవ్వ రాజవ్వగా, ఇంటి మీద ఎవడు ఎత్తడి చెప్పు. ఎట్లెట్లా అంటానదే నర్సే బాపు, చెప్పలేవు ఎవరికి ఏం కళ్ళు మండినాయో, చేసినా చేస్తారు. గదే అనుమానం ఉన్నది, మరొకసారి పోయి గట్ల అల్లన్న పట్టించుకొని వద్దామా అని వచ్చిన నీ దగ్గరికి. పట్టించుకొద్దాం పావే, పట్టించుకొద్దాంపా. ఇగో ఆ భారతి పడుతుంది కదా, భారతి దగ్గరికి పోదాంపా. సరే సరే పోదాం పావే. ఇక మీరు పోర్రవ్వా, నేను ఇంటికన్నా పోతా, గోళీలు వేసుకోలేదు, అంత ఎట్లనో ఉన్నది పోతా. సరే పోయే బాపు పో. అంతా నాకేం అర్థమైతే లేదే, ఎల్లి ఇంట్లో ఏమేమో అవుతుంది, ఇల్లు మంచిగా లేదు కాదే ఎల్లి. గట్ల ధైర్యం లేకపోతే ఎట్లనే, అదేం చెప్తే చూస్తాం తీ, మేము లేవా గాని పాపోయి అల్లన్న పట్టించుకొద్దాంపా. సరే సరేనే పాప పోదాం. ఇక దోస్తులు, ఇక చూసిరు కదా మన వీడియో ఎట్లా అనిపించింది, మంచిగా అనిపించిందా? మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు మేము ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తామని చెప్పినాం కదా, మరి దానికి ఏమైనా కంటెంట్ ఐడియాస్ ఉంటే చెప్పండి, అవి కూడా చేసేద్దాం. ఉంటాముల్లా, తర్వాత వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.